గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని దగ్గర నిలబడతారు. తేనె తీయగా ఉంటుంది అని తేనెటీగలతో కుట్టించుకోలేము కదా. అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు అని నమ్మి మోసపోకూడదు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకటిలోకి నెట్టేసేదిగా ఉండకూడదు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. డబ్బు తీసుకొని కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం, కానీ జీవితాంతం ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం అసలు పట్టించుకోము. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పద్ధతితోనో కొనుక్కోలేము. సముద్రమంత ప్రేమకి చినుకంత అనుమానం చాలు ఉప్పెనంత ప్రమాదం తీసుకురావడానికి. ద్వేషానికి దూరానికి ఈ అనుమానమే మూల కారణం. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశములో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. నీవు ఎదిగేటప్పుడు తొక్కేవాళ్ళు ఉంటారు, ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు. అయితే ఎదుగుతున్నప్పుడు నీకొక రూపం వచ్చేలా చెక్కే వాళ్ళను మర్చిపోకెప్పుడు. చెత్త చెదారం నుండి పురుగులు జన్మించినట్లుగా వ్యర్థ విషయాల పట్ల శ్రద్ధ ఉంటే వాటి నుండి చిరాకు పోట్లాటలు జన్మిస్తాయి. నెమ్మదిగా ఇతరుల వరకు వ్యాపిస్తాయి. కనుక వ్యర్థం నుండి రక్షించుకొనుటకు వ్యర్థం విషయాలకు మనసుతో ఐ లవ్ యూ, ఐ యామ్ వెరీ బిజీ అని బోర్డు పెట్టండి. బుద్ధి అనే దివ్య మందిరంలో కూర్చొని భగవంతుని స్మరిస్తూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ ఉంటే చిరాకులు పోట్లాటల నుండి చిరకాలం ముక్తి కలుగుతుంది. మనిషి గొప్పతనం నమ్మడములోనో నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి. ఇంతలా అభిమానించే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ఏదో ఒకరోజు మీ విలువ వారికి తెలుస్తుంది. ఆ రోజు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అని వాళ్ళే బాధపడతారు. ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. ఇదే జీవితం. నీళ్ళు మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. అదృష్టం అంటే మనం కోరుకున్నవి మనకు ఇవ్వడమే కాదు, మనకు అవసరం లేని వాటిని నిర్దాక్ష్యంగా మనకు దూరం చేయడం. చీకటి నలుపని వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికే మాత్రమే తెలుసు. మిత్రమా, నీకున్న మంచి మిత్రులలో ఎవరో తెలుసా? నీ కన్నీళ్ళే. మనసుకు కొంచెం బాధ కలిగినా నేనున్నాను అంటూ ఆత్మీయంగా చెంపలను తడుముతాయి. గుండె బరువు తగ్గే వరకు మనం వెళ్ళమన్నా అవి మనల్ని విడిచి వెళ్ళవు. నీ కన్నీరే నీకు ఆత్మీయత నేస్తమా. మన కన్నవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడనే నమ్మకం కూడా గ్యారంటీగా లేదు. ఒక్క భార్య మాత్రమే కష్టం సుఖంలో మనతో పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి.